నమస్తే. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నాం. టీఎక్స్ హాస్పిటల్స్ నా వెనకాల ఉన్నది చిల్డ్రన్స్ హాస్పిటల్స్. ఇది ఒక 5 ఏళ్ల అబ్బాయి లైఫ్ ఖతం చేసింది ఈ హాస్పిటల్. చిన్న గడ్డ అయిందని చెప్పి తీసుకొస్తే సర్జరీ పేరుతో 2 సార్లు సర్జరీ చేశారు. ఆ సర్జరీ ఫెయిల్ అయ్యి బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి అబ్బాయి చివరికి చనిపోయింది. ఏంటి అని పేరెంట్స్ అడిగితే హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయింది అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు. మొత్తానికి ఒక 5 ఏళ్ల పసిబిడ్డపై వీళ్ళు చేసిన అరాచక మామూలు అంతా ఇంత కాదు. వీళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక 5 ఏళ్ల బాబుని వాళ్ళ పేరెంట్స్ పోగొట్టుకున్నారు. ఆదిలాబాద్ నుంచి ఎక్కడి నుంచో దూరం నుంచి వైద్యుల కోసం అంటే వాళ్ళ అబ్బాయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికి వస్తే వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల అబ్బాయి ప్రాణాలు పోయింది. చాలామంది లోపల వాళ్ళ పేరెంట్స్ నిరసనకు దిగారు. ఒకసారి మాట్లాడదాం, ఆ స్టోరీ ఏందో తెలుసుకుందాం. తులసిరామ్ పేరెంట్స్ ఉన్నారు మనతో పాటు. ఏం జరిగింది అసలు? తులసిరామ్ వాళ్ళ మామయ్య నేను. సార్ శుక్రవారము కాళ్ళలో చిన్న గడ్డ అయింది, పస్ఫామ్ అయిందని ఈ హాస్పిటల్కి వచ్చామండి. హాస్పిటల్కి వస్తే డెబ్రిడిమెంట్ అని ఒక చిన్న సర్జరీ చేసి ఆ పస్ తీస్తామని చెప్పారు. శుక్రవారం మేము అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయితే నిన్న మధ్యాహ్నము సర్జరీ చేశారు. సర్జరీ చేసి ఆ పస్ అయితే బయటికి తీశారట. 2 o'clock సర్జరీ చేస్తే 2 నుండి 9 వరకు ఎవరు పట్టించుకోలేదు సార్. దేనికి సర్జరీ చేశారు? ఏంది ప్రాబ్లం? ఏంది అసలు? చీమ్ ఫామ్ అయింది అన్నారు. గడ్డ అయిందా? కాలుకి గడ్డ అయింది అన్నారు. చీమ్ ఫామ్ అయింది అన్నారు. ఆ గడ్డలో పస్ తీయడానికి సర్జరీ చేసామన్నారు. సర్జరీ అయింది, తెచ్చి ఆ వార్డులో పడేశారు. వార్డులో వేసిన తర్వాత 2 o'clock నుండి 2 గంటల నుండి 9 గంటల వరకు ఎవరు పట్టించుకోలేదు. అడిగితే డాక్టర్ చూస్తారు, మేము చెప్పేసినాము, అది మామూలుగానే అని చెప్పారు. తర్వాత నైట్ 11 o'clock హడావుడిగా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు సార్. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఇంకా నైట్ 11 o'clock నుండి పొద్దున 8 o'clock వరకు అసలు మాకు ఏం చూపించలేదు. బాబుకి ఇది కాంప్లికేటెడ్ ఉంది, కొంచెం ఇది ఉంది అది ఉందని చెప్పారు. కాకపోతే అసలు ఏముందని ఏం చెప్పలేదు. పొద్దున 8 o'clock బాబుకి హార్ట్ ఫెయిల్ అయింది, బాబు చనిపోయాడని చెప్పారు. అంటే కాళ్ళకి గడ్డ అయితే హార్ట్ ఫెయిల్ అయిందని చెప్పారా సార్? కాళ్ళకి గడ్డ అయింది, ఇంత పస్ చేయడానికి వాళ్ళు ఆపరేషన్ చేసి హార్ట్ ఫెయిలియర్ అని బాబుకి డెత్ సర్టిఫికేట్ అదే రాసిస్తానని చెప్తున్నారు సార్. ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాబు బాడీ తీసుకెళ్లాలంటే కొంత అమౌంట్ కట్టి తీసుకెళ్ళమంటున్నారు. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ప్రాసెస్ అంతా కొంచెం లెంతీ ప్రాసెస్. అప్పటి వరకు మీరు బిల్ అమౌంట్ పే చేస్తే మాకు బాగుంటుందని చెప్తున్నారు సార్. మేనేజ్మెంట్ మీరేనా? ఎవరు మరి ఇక్కడ? మీరేనా? ఇది దారి, పేషెంట్ వెళ్లే దారి. మనం చచ్చిపోయింది కదా ఇక్కడ. క్లియర్ గా చెప్తానండి. రండి చెప్తాను. రండి నా దగ్గర నేను నిలబడే చెప్తానండి. ఇక్కడ పేషెంట్లు అటు ఇటు తిరిగే ఏరియా ఇది. ఎందుకు లేదు? ఎంత ర్యాంప్ ఉంది సార్ ఇక్కడ? ఇది చెప్పండి. బాబుకి తులసిరామ్కి ఏం జరిగిందని చెప్పారని మీకు చెప్పుంటారు కదా పేరెంట్స్. ఏం చెప్పారు? హాస్పిటల్లో ఒక కిడ్ చనిపోయింది కదా, ఏం జరిగిందో కూడా మీకు తెలియదా? తెలుసండి. డెబ్రాయిడ్మెంట్ అనే సర్జరీ జరిగింది. డాక్టర్ గారు మాట్లాడితే బాగుంటుంది. డాక్టర్ గారు మాట్లాడితే ఓకే కదా, దానికి ఏముంది దానిలో? సర్జరీ అయితే హార్ట్ ఎట్లా ఫెయిల్ అవుతుంది నాకు అర్థం కాలేదు. అందుకని అది అర్థమయ్యే విధంగా నేను చెప్పిస్తానండి. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారిని పిలిపిద్దాం, డాక్టర్ గారు మాట్లాడతారు మీతో. ఓకేనా? ఏవి ఆనంద్ సార్ అని ఉన్నారని మాట్లాడతారు. డాక్టర్ గారే మాట్లాడతారు ఏం జరిగింది. మీరెవరు? మీరు? నా పేరు సంజీవ్ అండి, జిఎం ఆపరేషన్స్. ఇక్కడ నేను సంజీవ్ నా పేరు. హెడ్ ఉన్నారు పైన శ్రీకాంత్ గారు అని మాట్లాడుతున్నారు. ఆయన కూడా ప్రాబ్లం ఏం లేదు దాని గురించి. ఓకేనా? రమ్మని మీ సార్ని రమ్మనండి. మీ సార్ రమ్మని. తులసిరామ్ వాళ్ళ మదర్, ఏం జరిగిందమ్మా? ఎన్ని ఇయర్స్ మీ బాబుకి? ఎన్ని ఇయర్స్? 5 years. ఏమైంది? కాలుకి ఏమైంది? కాళ్ళకు కొద్ది ఇన్ఫెక్షన్ ఉందని సర్జరీ చెప్పారు. చిన్న సర్జరీ అని సర్జరీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు 2 గంటలకు మధ్యాహ్నం చిన్న సర్జరీ అని చేసిండు. మళ్ళంకా అది కాళ్ళంతా బ్లూ అయిపోయింది. మేము నర్స్కి చెప్పినాం, అవును నార్మలే అని చెప్పింది. మళ్ళంకా రాత్రి అయింది. రాత్రి అయినాక ఇంకా బ్లూ అయింది కాళ్ళు. మళ్ళా సర్జరీ చేసిన తర్వాత బ్లూ అయిందా? చేసిన తర్వాత అయింది. మళ్ళీ ఇంకా నైట్ కి డాక్టర్ వచ్చిండు. ఎమర్జెన్సీ కేసు అని మళ్ళా సర్జరీకి తీసుకెళ్ళిండు. రెండోసారి సర్జరీ. అప్పటి నుంచి మాట్లాడలే, ఏం లేదు. బాబు రాలే, అట్లానే ఐసీయూలో పంపించాడు. ఏం జరిగిందని అడగలే మీరు? కాలుకి సర్జరీ అయితే హార్ట్ ఎట్లా ఫెయిల్ అయితే ఎట్లా చనిపోయింది అని అడగలే? చెప్తలేరు సార్. మేము బాబును చూసి ఐసీయూలో చూసి బయట వచ్చిన. ఎందుకు చనిపోయింది అని అడగలేదా మీరు?
హార్ట్ హార్ట్ వచ్చింది అని అంటున్నారు సార్. హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఆ, మీరు మాట్లాడతారా? తెలుగు వచ్చా మీకు? తెలుగు రాదా? సరే అదే మ్యాటర్. కానీ ఏం జరిగింది? కాలుకి సర్జరీ అయితే హార్ట్ అటాక్ ఏంది? ఏమో సార్, కానీ అది ఫస్ట్ 2 months బ్యాక్ ఒక సర్జరీ అయింది. తర్వాత మెల్లమెల్లగా అక్కడ తగ్గుతుంది అన్నారు. తగ్గినప్పుడు ఇట్లా 2 months తర్వాత ఇప్పుడు కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. అది చెక్ చేద్దామని వచ్చిన హైదరాబాద్కి. చేస్తే ఆడు సార్ వాళ్ళు ఎక్స్రే తీసిరు. ఎక్స్రేలో ఏం రాలేదంతా. తర్వాత యూఎస్జీ స్కానింగ్ ఇస్తే దానిలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. అట్లా చెప్తే మరి ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామని చెప్పారు. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మరి అపాయింట్మెంట్ తీసుకున్నాం. 11:30కి ఇట్లా టైమింగ్ చెప్పారు. సర్జరీ చేద్దామని 12:30కి టైమింగ్ ఇచ్చారు. 12:30కి 1:30కి అట్లా ఆపరేషన్ సర్జరీ స్టార్ట్ అయింది. 1:30 నుంచి 2:30 వరకు 3 వరకు ఓకే అయింది అన్నారు. 3:30కి అట్లా పంపించారు పేషెంట్కి రూమ్కి. తర్వాత మరి అట్లా గ్లూకోజ్ పెట్టిండ్రు. టాబ్లెట్స్ ఇద్దామంటే తిన్న తర్వాత టాబ్లెట్స్ పెడదామన్నాం కానీ వాడేం తినలేడు. మిల్క్ ఇచ్చినాం, వామిటింగ్ చేసుకున్నాడు. అయితే మరి ఇంకా సర్జరీ అయింది కాలుకి, హార్ట్ స్ట్రోక్ ఎట్లా వచ్చింది, ఎట్లా చనిపోయిందని మీరు అడగలేదా డాక్టర్లు? అడిగినాం సార్, కానీ వాళ్ళు బ్లడ్ సర్క్యులేట్ అవ్వట్లే అన్నారు. కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ లేదన్నారు. అట్లనే మరి అంటే ఎన్ని ఇయర్స్ ఉంటాయి అబ్బాయికి? 4.5 5 years హార్ట్ అటాక్ అంటే ఎట్లా? ఏం 5 years సార్. అంటే హార్ట్ ఫెయిల్ అయింది అట్లా అంటుండ్రు. ఇప్పుడు ఏమంటారు? పైసలు ఏమైనా కట్టమంటారు? పేషెంట్కి పైసలు ఫీజు కట్టి బాడీ తీసుకుపోమంటారు. మీరేమన్నా అనుకుంటారా దీని మీద? అంటే సర్జరీ వల్లనే ఇట్లా అయింది అనుకుంటారా లేకపోతే? అనుకుంటున్నా సార్. అంటే నేను వచ్చేటప్పుడు అయితే బాబు ఓకే ఉండే సార్, ఎగురుతుండే దుంకుతుండే మాతోని బాగానే ఉన్నాడు. అదే సర్జరీ తర్వాత నుంచి మొత్తం వీక్ అయిపోయింది. అసలు మాట్లాడే కూడా లేదు వాడు. 1 day ఏం తినలేడు సార్ వాడు. నిన్న మొత్తం ఎంటీ స్టమక్. సర్జరీకి ముందు బాగానే ఉండేదా? బాగానే ఉండేది సార్. ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి సార్. అవి తీసినాం, హాస్పిటల్లో తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. బ్రదర్ చెప్పండి, వెళ్దామా ఒకసారి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్దామా? సార్ మేనేజ్మెంట్ ఇప్పటి నుంచో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది సార్. ఇప్పుడు వెళ్ళినా కూడా ఏదో కన్విన్స్ చేయాలని చూస్తారు, కానీ వాళ్ళు ఇది మా నిర్లక్ష్యం వల్ల జరిగింది, దీనికి మేము బాధ్యత వహిస్తాము, దీనికి మేము సారీ అని అస్సలు చెప్పారు సార్. హార్ట్ స్ట్రోక్ అని చెప్తారు కదా వీళ్ళు. హార్ట్ స్ట్రోక్ సార్, హార్ట్ ఫెయిల్ అయింది అంటున్నారు సార్. హార్ట్ ఫెయిల్ అయింది అంటున్నారు. అది ఎంత మట్టుకు నిజమో ఎవరికి తెలియదు సార్. అన్లెస్ పోస్ట్ మార్టం జరిగేంత వరకు ఇప్పుడు మేము నిర్లక్ష్యానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం జరిపి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. సర్జరీ వల్లనే హార్ట్ స్ట్రోకా లేకపోతే సర్జరీ వల్ల ఏమన్నా ఇబ్బంది అయ్యి చనిపోయిందా ఏమనుకుంటున్నారు సార్? ఇంకా డాక్టర్స్ అయితే ఇంకా ఏం చెప్పలేదు సార్. మేము అడిగినప్పుడల్లా బాబు క్రిటికల్గా ఉందని చెప్పారు, అంతే. మరి ఏం చేస్తారు ఇప్పుడు? సార్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి మాకు తగినంత న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలం సార్. ఈ బాడీ ఇలానే ఉంటుంది. ఎందుకంటే సార్ మా ఫ్యూచర్ సార్ అది. ఆ ఫ్యూచర్ని మేము మూటలో వేసుకొని పోలేం సార్. వాడిని ఎత్తుకొని వచ్చినాం సార్. వచ్చేటప్పుడు ఎత్తుకొని వచ్చినాం సార్. వెళ్ళేటప్పుడు మూటలో వేసుకొని డిక్కీలు వేసుకొని పోలేం సార్. ఇక్కడ వీళ్ళది ఏ ఊరు? వీళ్ళది ఎక్కడ? ఆదిలాబాద్ సార్. ఆదిలాబాద్లో ఇంద్రాలి మండలంలో మెండాపల్లి అని చిన్న పల్లెటూరు సార్. ఈయన ఫార్మర్, ఈయన కొడుకు కూడా ఫార్మరే ఉండే, రైతు. ఆయన చనిపోయాడు. ఇంకా ఈయన పొలం చూసుకుంటూ బిడ్డ లాంటి కోడల్ని చూసుకుంటూ పిల్లల్ని సాతుండు సార్. అప్పో చేసి ఇక్కడికి వచ్చాం సార్. సర్జరీ ఏదో బిల్ కట్టేసి సర్జరీ అయిపోయింది సార్. తర్వాత ఆ సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల నిర్లక్ష్యం వల్ల మళ్ళీ నైట్ సర్జరీ చేసి ఇదంతా అయింది సార్. వెళ్దామా, పైకి వెళ్దామా? రండి ఒకసారి. కాలుకి సర్జరీ చేసిరు కదా, హార్ట్ స్ట్రోక్ ఎట్లా వచ్చింది అనేది చెప్పండి. మాట్లాడతా బాబు, మాట్లాడడానికి ఇక్కడ ఉన్నా కదా. సో ఒకటి, అసలు ఈ అబ్బాయికి ఏం జరిగింది మీకు తెలుసా ఇంతకు ముందు? మీరు చెప్పండి, మీరు డాక్టర్స్ కదా. చెప్తా. కన్సల్టెంట్ని పిలిపించి కాదు, కన్సల్టెంట్ సర్జరీ చేసిన డాక్టర్ మీరేనా? కాదు, నేను మేనేజ్మెంట్. మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు తెలిసినట్టే డాక్టర్ సర్జరీ చేసిన డాక్టర్లకే తెలుసు కదా, మీకు ఎట్లా తెలుసు? నేను చెప్పేది, సర్జన్ పిలిపించి మాట్లాడిపిస్తాను మీకు. అసలు బేబీకి కండిషన్ ఏంటిది? 8 months బ్యాక్ ఇదే కండిషన్తో, ఇంతకంటే సివియర్ కండిషన్తో వచ్చి అడ్మిట్ అయినప్పుడు ప్రాణాపాయం మించి అప్పుడు బయటకు వచ్చాడు. ఆ అబ్బాయికి ఏముంది, చిన్నప్పటికీ లాస్టివ్ మైలైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. అది బోన్. సర్జరీకి ముందు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే నేను సర్జన్తో మాడిస్తా అంటున్నాను. అందుకే సర్జన్తో మాడిస్తా అంటే నేను చెప్పగానే రాడు కదా, ఆయన కింద
10 నిమిషాలు కూర్చోండి, ఆబ్వియస్లీ సర్జన్తో మాడిస్తాం, మాడించకపోతే ఏముంటుంది. ఏమంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అంటే సర్జరీకి ముందు అబ్బాయి ఎగిరిండు గంతిండు యాక్టివ్గా ఉన్నాడు అని చెప్తున్నారు. సర్జరీ తర్వాత 2 సార్లు సర్జరీ తర్వాత ఇట్లా జరిగిందని చెప్తున్నారు. మీ నిర్లక్ష్యం అని చెప్తున్నారు. ఓకే, ఒకటి ఆరోపణలు మనం ఎవరి మీద అయినా చేసుకోవచ్చు. ఒక్క నిమిషం బాస్, నువ్వు క్వశ్చన్ అడిగినావు కదా, నేను దానికి ఆన్సర్ చెప్పని. దానికి ఎందుకు మనం ఇక్కడ ఉన్నది? మీరు నిజం కోసం వచ్చారు, నేను నిజం చెప్పడానికి ట్రై చేస్తున్నా, మధ్యలో ఇంటరప్షన్ వద్దు. ఐ రెస్పెక్ట్ యువర్ టైం, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ టైం. ఒక 4 years అబ్బాయి చనిపోయింది అంటే అందరికి బాధ ఉంటుంది, మాకు కూడా బాధ ఉంటుంది, డాక్టర్స్కైనా యాజమాన్యానికైనా ఎవరికైనా బాధ ఉంటుంది. దాంట్లో ఏది నిజము ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఈ అబ్బాయికి చిన్నప్పుడు ఆస్టియోమైలోటిస్ అనే ఒక లాంగ్ టర్మ్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది. ఓకేనా, అదేంటంటే చిన్నప్పటికెళ్ళి ఉంటుంది సిమ్టమ్స్. కొంతమందికి తొందరగా కనిపిస్తాయి, కొంతమంది లేట్గా కనిపిస్తుంది. ఆ అబ్బాయికి తెలిసినప్పటికీ సిమ్టమ్స్కి అప్పటికే అది డిసీజ్ ప్రోగ్రెస్లో చాలా సివియారిటీలో అయింది. 8 months బ్యాక్ ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ డాక్టర్ అల్లం పెడియాట్రిక్ ఆర్థోపెడిషియన్తో 1 yearతో ఫాలోఅప్లో ఉన్నారు. ఇదేం ఫస్ట్ టైం ఈరోజు వచ్చి ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది కాదు. 1 year ఎక్కడైనా అవుతుంది ఆస్టియోమైలైటిస్. డాక్టర్ గారికి కాల్ చేస్తున్నారు, ఒక 2 నిమిషాలు ఉండండి. 2 నిమిషాలు ఉండు నాయన. పర్సనల్ది కూడా మీరు దానిలో చేస్తారా? హలో, అది పెద్ద మాఫియా ఉంటుంది వీళ్ళంతా. కానీ ఫస్ట్ థింగ్ అది చిన్నప్పటి నుంచి లేదు సార్, చిన్నప్పటి నుంచి లేదు సార్. బాబు హెల్దీ బాబు సార్. 8 months బ్యాక్ టీబీ ఆస్టిమిలిటీస్ ఆయన చెప్పినట్టు అదేదో కాదు. టీబీ ఆస్టిమిలిటీస్ అంటే బోన్లో డెన్సిటీ తగ్గుతుంది. ఓకేనా, ఆ డెన్సిటీ పెంచడానికి దాంట్లో కాల్షియం పెల్లెట్స్ చేసి సర్జరీ చేస్తారు. అది అయిన తర్వాత ఆయన క్యూర్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మెడికేషన్ ఏం లేదు ఆయనకి. అయితే రీసెంట్గా ఏదో ప్రాబ్లం వల్ల అంటే ఏదో గడ్డ అవ్వడం వల్ల చిన్న పస్ ఫామ్ అయింది. పస్ ఫామ్ అవ్వడం వల్ల ఇప్పుడు మేము పల్లెటూరు నుంచి వచ్చాం కదా సార్, పేరెంట్స్ పల్లెటూరు కదా సార్, వాళ్ళకి ఏం తెలియదు. ఏమైందంటే ఏదో అలానే అయిండొచ్చు అని ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడికి వస్తే ఆ పస్సే కదా నేను డెబ్రిడిమెంట్ ప్రాసెస్ తోటి తీసేస్తాము, మీరు అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. డెబ్రిడిమెంట్ ప్రాసెస్ నాకు ఏదైతే చెప్పిండో ఆయన మీకు చెప్పిండా వచ్చినప్పుడు ఈ డిసీజ్ ఉందని చెప్పిండా మీకు? డిసీజ్ ఉంది, డిసీజ్ క్యూర్ అయిపోయిందని మాకు తెలుసండి ముందే. అది ముందే జరిగింది సార్. అది మంచిగా అయింది, కాలు మొత్తం మంచిగా అయింది, మొత్తం ఇది మీదికి పోతుండ్రు, అంత పోతున్నారు. మరలా నెలకు రా అన్నారు. 4 నెలలు 5 నెలలు వచ్చినాం. మరలా అన్నాడు అదిలా చూపెట్టు మాకు व्हाट्सएप करो बोल के, फिर व्हाट्सएप करे एक बार, फिर ये बार और बताना बोल के लाए. उन्होंने देखा अच्छा है, बोला एक्सरा निकाला सब करा, अच्छा है बोल के बोला. बाद में मैं बोला या क्या होगा, तो ऐसा थोड़ा आया था तो इसका का छोटू सा है ऑपरेशन, उसको क्या थोड़ा करके तुम्हारे कल भेज देता हूँ बोला, बाद में तुम्हारे को प्रॉब्लम नहीं रहता बोला. तो अच्छी बात बोल के हम बोले. फिर ऑपरेशन करने के बाद 2 घंटे वो थिएटर में रखा. फिर पूरा पाँव फूक गया, पूरा काला 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 पाँव होगा. पूरी सिस्टर को बुलाना, वो सिस्टर को बुलाना, 7-8 सिस्टर को बुलाए, बताए वो वैसा होता वैसा. पाँव कहीं को बढ़ जा रहा बोलो तो. सर्जरी का पहले कैसा था बाबू? बहुत अच्छा था. उन्होंने तो सीढ़ी चढ़ के गया, ऐसा मजबूत था उन्होंने. उसको क्या है, स्कूल जाता था, भागता था, सब करता था, पूरा कंप्लीट अच्छा से होगा था. डॉक्टर ही बोला ना इसको कुछ प्रॉब्लम नहीं है, क्या जल्दी मजबूत होगा. बोले थे डिसीज है बाबू को, क्यों बोल रहे हो? कुछ भी नहीं, डॉक्टर खुद बोला हमारे को कुछ भी नहीं. उसका पूरा इलाज पूरा करा, उसके कागजात मेडिसिन दिए, सब जितने उतने भी हमारे पास भी है, हम खिलाए भी पूरा. उन्होंने कभी भी आए तो अब्बा क्या जल्दी अच्छा होगा बच्चा बोल के बोलना. तो थोड़ा प्रॉब्लम है, थोड़ा सूजन आया बोल के सब करना बोल के बोला. वो भी नॉर्मल है बोला, आज करता कल भेज देता बोल के बोला. तो अच्छी बात बोल के. ఈవెన్ టీబీ ఆస్టిమిలిటీస్ అనేది బోన్ డిసార్డర్ కదా సార్. బోన్ డిసార్డర్ అంటే ఏమవుతుంది, బోన్ డెన్సిటీ తగ్గుతుంది, బోన్కి ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ హార్ట్ అనేది బోన్తో ఫామ్ అవ్వలేదు కదా, అది డాక్టర్ గారికి తెలిసే ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మీరు ఎట్లా చనిపోయారు అంటున్నారు? డిసీజ్ తోనా హార్ట్ స్ట్రోక్ తోనా అంటారా, ఏమంటారు మీరు? అదే 2 నిమిషాలు అవుతే కన్సల్టెంట్ మాడిస్తా అంటే ఎందుకు అంత తొందరపడుతున్నావు? వచ్చి కూడా ఆల్రెడీ 5 minutes దాటిపోయింది, 2 minutes కాదు. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయిందా డిసీజ్ వల్ల చనిపోయిందా అంటున్నా నేను. ఇక్కడ రా చెప్తా, ముందు మీద పడి ఇక్కడ చెప్తా, మాట్లాడతా. ఇక్కడ నేను ఏమంటారు సమాధానం చెప్పండి. సమాధానం చెప్తా అంటున్నా కదా, ఇక్కడ రా ముందుకు రా చెప్తా. కూర్చో చెప్తా. ఇట్రా. నేను మరి లోపలికి పిలిచిన మాట్లాడడానికి, లోపలికి ఎందుకు పిలిచినావు? మాట్లాడడానికి పిలిచాను కదా, అందుకే లోపలికి ఎందుకు పిలిచినావు? కూర్చోను బాబు, పిలిచినావు నువ్వు. కూర్చుంటే నేను మాట్లాడదామనే వింటున్నా. నేను వితండవాదంగా చేయొద్దు. మనకు లేరా పిల్లలు? మనకు కూడా ఉంటారు కదా పిల్లలు, కిడ్స్ మనకు కూడా ఉంటారు కదా, పిల్లలు మనకు కూడా ఉంటారు కదా, పిల్లలు మనకు కూడా ఉంటారు కదా అంటున్నా. ఒకటి బాబుకి ఎక్కడైతే మనం అన్యాయం జరిగింది అని అనిపించిందో
అన్యాయం జరిగింది అని మీకు అనిపిస్తే న్యాయం కోసం జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. న్యాయం జరగడానికి జ్యుడిషియల్ సిస్టమ్ ఎవరికి నాకు రిలేటివ్ కాదు, మీకు కాదు, ఎవరికి కాదు. సో ఇప్పటికీ చెప్తున్నాను, ఎక్కడైతే వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్సీ అని అనిపిస్తుందో ఒక మెడికల్ వ్యవస్థ ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు అప్రోచ్ కావచ్చు. నేను చెప్తున్నాను 100%. అంతేనా? కోర్టులో చూసుకోమంటావు అంతే కదా? నేను మొత్తం అయిపోతే నువ్వు ఏం మాట్లాడుతూ మాట్లాడు. కోర్టులో ఏం చేసుకుంటూ చేసుకోమంటారు అంతే కదా నువ్వు చెప్పేది? మీరు నేనేం చెప్పండి మేడం. చెప్పండి కాదు, ఆయన మాట్లాడుతుంటే పూర్తిగా ఏమన్నాడు? జుడిషియల్ లో చూసుకోపోండి అంటుండు. క్వశ్చన్ అయిపోయిందా మీది? ఏమైందో చెప్పండి అన్నారు. ఆయన చెప్పడం మొదలు పెట్టిన తర్వాత ఆపేస్తున్నారు. పిలిచారు మరి మాట్లాడు. మీరెవరు మేడం? ఆపరేషన్స్ హెడ్ అండి. మీరు కూడా మేనేజ్మెంట్ మీరంతా మేనేజ్మెంట్. మీ పేరు? నవ్యవాణి. మీరు కూడా మేనేజ్మెంట్? అవునండి. ఇప్పుడు చెప్పండి. చెప్పనివ్వకుండా మీరు మధ్యలో ఆపుతున్నారు. ఆయన జ్యుడిషియల్ సిస్టమ్ అని అన్నారు. జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పండి, మీరు చెప్పండి, మీకు తెలుసు. అంటే కోర్టుకి వెళ్ళి చూసుకోమంటారు అంతే కదా? మెడికల్ కి కోర్టా? కేసు వేసుకోమని చెప్తున్నాడు. కేసు వేసుకొని జ్యుడిషియల్ లో కోర్టులో తెలుసుకుంటామని చెప్తున్నాడు. మీరు రాకముందు ఆయనతో ఆల్రెడీ ఆయన మాట్లాడి ఏం చెప్పారండి? మీరు చెప్పండి, ఆయన వైపు తిప్పండి. ఇప్పుడు ఆయన వదిలేయండి, నాకు చెప్పండి సమాధానం. వదిలేయండి అంటున్నారు. సమాధానం చెప్పండి మేడం. నవ్యవాణి గారు నాకు చెప్పండి, మీరు నాకు చెప్పండి సార్. ఆయన కంప్లీట్ చెయ్యకుండా మీరు మధ్యలో ఆపద్దు. ఆయన చెప్పేదంతా వినండి. మీరు ఎంతకని చెప్తారు, ఇంకా డ్రాగ్ చేస్తారు. సింపుల్ క్వశ్చన్ కాలుకి సర్జరీ అయితే హార్ట్ స్ట్రోక్ ఎట్లా వచ్చింది అనేది. నా పేరు భార్గవ్. పబ్లిక్ అర్థమయ్యే విధంగా చెప్తే చెప్పండి. హార్ట్ స్ట్రోక్ సర్జరీ వల్లనా? మీరు అంతా మీ స్టాఫ్ కి చెప్పినాడు, నాకు చెప్తే ఎట్లా? అర్థం కాని లాంగ్వేజ్ లో. సార్ ఇది టీబీ ఆస్టోమిలిటిస్ కదా. ఇది ఎప్పుడు సార్? 23rd మే రోజు. అంటే ఇది నిన్నటి వరకు కూడా ఇట్లానే ఉండే సార్. ఈ బబుల్ చూసారా? ఇది ఇంతే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సర్జరీ చేశారు కదా సార్. ఈ టీబీ ఆస్టోమిలిటిస్ 1 డేలోనే ఇంత సివియర్ అయిపోతుందా సార్? మీరు చెప్పండి. ఇది చూసారా మీరు? ఇది బ్లాక్ ఎందుకు మీకు తెలుసా? 1 డేలోనే ఇంత సివియర్ అవుతుందా సార్? ఇక్కడ దాకా ఉందా? జస్ట్ ఇంతే అండి సర్జరీ. మరి ఇక్కడ దాకా ఎందుకు కోసారు? ఇక్కడ దాకా సర్జరీ అది పాతది సార్. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు దీంట్లో నాకు? సార్ 1 డేలో ఇంత దారుణం అవ్వడానికి కారణం ఏంది అని అడుగుతున్నారు. ఆఫ్టర్ సర్జరీ బిఫోర్ సర్జరీ పిక్ ఏది ఒకసారి చూపి. బిఫోర్ సర్జరీ సార్. ఇది సార్ బిఫోర్ సర్జరీ. జస్ట్ ఇక్కడ బబుల్ ఉండే సార్ అంతే. ఆయన చెప్పే టీబీ ఆస్టోమిలిటిస్ బోన్ డిసార్డర్ సార్. హార్ట్ కి సంబంధం లేదు. కానీ ఆయన టెక్నికల్ టర్మ్స్ ని మన మీద ప్రయోగం చేస్తున్నారు. మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే సార్. కానీ ఆ నిర్లక్ష్యం జరిగింది, దానికి మేము బాధ్యత వహిస్తామని చెప్తున్నాం. ఎనెస్థేషియానో ఏదో ఎక్కువ ఇచ్చి ఉంటారో అబ్బాయి డెడ్ అయిపోయినా అంతే, ఏం లేదు. బ్రెయిన్ హార్ట్ స్ట్రోక్ వచ్చి. మేడం కూడా చెప్తున్నారు కదా, నవ్యవాణి మేడమా? మీరు కూడా మేనేజ్మెంటే అంటున్నాను నేను. ఎందువల్ల అయిందో తెలియదు. మధ్యాహ్నం సర్జరీ అది తర్వాత చూసుకుందాము. అదే డాక్టర్ గారు పిలిచారు. సర్జరీ బాబు క్రిటికల్గా ఉన్నాడు. ఎలా అయిందో ఏమైందో ఏం తెలియదు. మధ్యాహ్నం సర్జరీ గురించి మనం తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు ఏదైతే సర్జరీ ఉందో దాని గురించి, పేమెంట్ గురించి మీరు కింద వెళ్ళి మాట్లాడండి. ఇప్పుడైతే మనము మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తాయని చెప్పారు. సర్జరీకి ముందు చెప్పారు డాక్టర్ గారు. మీకు సర్జరీ తీసుకెళ్ళక ముందు ఏదైతే కన్సర్న్ తీసుకున్నారని ఆయన చెప్పారో, ఆ కన్సర్న్ ఫామ్ అప్పుడు 2వ సర్జరీ చేశారు కదా, వాస్కులర్ సర్జరీ చేశారు కదా, ఆయన ఏం చెప్పారు? ఆయన ఆనంద్ గారు ఇద్దరు కలిపి బాబు కండిషన్ క్రిటికల్ ఉందని చెప్పారు. దాని తర్వాత 2 o'clock సర్జరీ చేసి ముందు క్రిటికల్ గా ఉందని చెప్పారంటే ఏం చెప్పారు? వెళ్ళనివ్వలేదు. 11 o'clock తర్వాత మేము బాబుకున్నాడా చనిపోయినాడా అని ఎవరికి తెలుస్తుంది? ఏమో సార్. బాబుని చూసింది మేము డెడ్ అయిన తర్వాతనే సార్. ఏదో ఒకసారి మదర్ వెళ్ళి చూసి చెప్పినప్పుడు అయితే మీరు చూడలేదు. మదర్ ఇల్లిటరేట్, ఆమెకి ఏం తెలియదు. బాబు పడుకున్నాడా చనిపోయాడా ఏం అర్థం కాదు బాబుకి. మదర్కి అయితే మదర్ ఇల్లిటరేట్, ఆమె చదువుకోలేదు. మమ్మల్ని వెళ్ళనివ్వలేదు సార్. వెళ్ళనివ్వలేదు సార్. మార్నింగ్ కూడా మీరు మాట్లాడారు, వెళ్ళారు. మీరు మార్నింగ్ డెత్ డిక్లరేషన్ ఎవరికి చేశారు సార్? డాక్టర్ గారు మీరు లోన్కి వెళ్ళి బేబీని చూడలేదా సార్? చూడలేదా? ఎవరెవరు వెళ్ళారు? మేడం ఎవరు వెళ్తే ఏముంది మ్యామ్, బేబీ అప్పటికి ఇంట్రాగేషన్ చేయొద్దు. ఇక్కడ ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు నాకు తెలిసి బాబు. 2 o'clock వీళ్ళు చనిపోయి ఉన్నాడు మేబీ.
మదర్కి తెలియదు అన్నారు కదా, మదర్కి ఎట్లా తెలుస్తుంది చెప్పండి, మదర్కి ఎట్లా తెలుస్తుంది చెప్పండి, మదర్ ఇల్లిటరేట్. లోపలికి ఎలో చేయలేదు అంటారు కదా. ఎలో చేయకపోవడం లేదు సార్, అదే అంటున్నాను నేను, ఎలో చేయకపోవడం అనేది జరగదు. మీరు క్రిటికల్ గా ఉంది అని చెప్పారు కదా, ఎట్లా నిజంగా మేము అలో చేయకూడదని ఉండదు అసలు. ఎవరినైనా అలో చేస్తారు అంటే చేస్తారా అలో? మేడం నేను చెప్పేది ఏనండి, 11 o'clock నుండి 7 o'clock వరకు నేను అక్కడ గుమ్మం దగ్గరే ఉన్నాను. నేను కాదు, ఈయన మాతో ఉన్న వాళ్ళందరూ, మేడం బాబు కండిషన్ ఎట్లుంది సార్, బాబు కండిషన్ ఎట్లుంది, డాక్టర్ చెప్తారు అందరు అదే డాక్టర్ చెప్తారు. డాక్టర్ వచ్చి ఏం చెప్పారు, బాబు హార్ట్ ఫెయిల్ అయిందని చెప్పారు డాక్టర్. ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యమే సార్, ఒప్పుకోకపోయినా ఒప్పుకున్న నిర్లక్ష్యమే. అండ్ మేము జ్యుడిషియల్గా వెళ్తాము. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము, పోస్ట్మార్టం అవుతుంది, మెడికల్ బోర్డ్ కూడా వెళ్తాము. సో ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. ఇది TX హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్. ఒక చిన్న గడ్డ అని చెప్పి హాస్పిటల్కి వస్తే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక 5 ఏళ్ళ బాబు చనిపోయాడు, చిన్న బాబు. ఆల్రెడీ చనిపోయిన బాడీకి వాళ్ళు క్రిటికల్గా ఉందని చెప్పి చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి. లిటరల్గా చెప్పాలంటే అబ్బాయిని వీరే చంపేసారు. దీని మీద నేను కూడా మీకు ఎవరిని కలవాలి చెప్తాను నేను. क्या होना साहब, अब एक छोटा बच्चा रहेगा, अब बच्चा चले गया, अब भाई को परेशानी हमारे भाव को, हम पहले ऑपरेशन करके 3-4 लाख रुपए यहाँ डाले, बच्चा अच्छा होगा, पूरा दवाखाना घूम रहा था, कुछ भी फाल्ट नहीं था, केस कर देंगे, थोड़ा ये इतना होगा, उसको थोड़ा छोटा सा ऑपरेशन है बोल के बोला डॉक्टर साहब, आज करता कल तो मेरे को भेज देता, खाली 30-35 हज़ार रुपये होता, बोले इतनी दूर आए आधा डिस्ट्रिक्ट से, तो 30-35 हज़ार गए तो गए बोल के मेरे को फ़ोन करे, हम आए कल ऑपरेशन करे कितने बजे, 2 बजे होगा समझो, वो वहाँ 2-3-9 बजे तक वहाँ रखी, 8 बजे तक, बाद में ये आए, सिस्टर उनको बुलाए तो ये क्या होगा, काला गिरगा पाँव पूरा फोड़ा है, वो ऐसा होता ऑपरेशन से बोले, या फुगरा बोले तो यहाँ बंदने से फुगरा बोले, नहीं कुछ नहीं है, ज़्यादा होने के बाद फिर हम चिल्ला के डॉक्टर के पास गए नीचे। लिख के दे सकते हैं आप? हाँ ना, लिख के दिया तो केस कर देंगे, और केस के मुताबिक कैसा प्रोसीजर जो भी है कर देंगे, और रिपोर्ट भी लिखेंगे, और मेडिकल बोर्ड को भी एक रिपोर्ट लिखेंगे, इसमें क्या हुआ क्या नहीं हुआ पूरा देखेंगे एक बार। लिख के देते ఏదైతే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నామో అందరూ నాకు కాసి ఇచ్చేసి దానిపైన కేసు కట్టిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం అన్ని మెడికల్ బోర్డుకు రాద్దాం. అంటే దీంట్లో అసలు బాడీ ఏం జరిగింది ఏం జరగలేదు మెడికల్ బోర్డు మెడికల్ వాళ్ళు ఫైనల్ చేస్తారు. అందులోపల పోస్ట్మార్టం పంపిద్దాం బోర్డుకి. పోస్ట్మార్టం పంపించిన తర్వాత పోస్ట్మార్టం వెళ్తాం అన్నీ రాసి ఉండదు. బట్ సార్ ఇప్పుడు ఈయన 30,000 తీసుకొని వచ్చారు సార్. ఏదైతే సర్జరీ ఉందో ఆ సర్జరీ అది ఏదో తప్పైపోయింది, ఏదో అయిపోయింది. తర్వాత నైట్ కాంప్లికేషన్ అవ్వడం వల్ల ఏదేదో చేశారట సార్. తర్వాత ఇప్పుడు ఆ మిగిలిన డబ్బులు కట్టమంటున్నారు సార్. దాని గురించి ఏం లేదు, కంప్లైంట్ ఇచ్చాలంటే ఓకే సార్. అన్ని తర్వాత ఇవన్నీ మర్చిపోయి మనం చేయాల్సింది కంప్లైంట్ ఇచ్చేసాయి, దాని పక్కన కేసు చేద్దాం, బాడీ మేమే తీసుకెళ్తాం, పోస్ట్మార్టం చేపిస్తాం. ఇక్కడ నువ్వు కట్టాల్సింది కట్టేది ఏం లేదు, ఆ తర్వాత చూసుకుంటాం. ఇప్పుడు ఏమి ఉండదు దాన్ని. ఎవరు రాస్తారు?